తీవ్రమైన సంక్షోభం. అక్కడ కనీసం తినడానికి ఏదైనా తిందామని చెప్పి కొనుక్కుందామన్నా కొన్ని వేలు పెట్టి కొనుక్కోనే పరిస్థితి ఏర్పడింది. దాని గురించి అక్కడ ప్రజలు విపరీతమైన నిరసనలు, అదేవిధంగా ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్నాల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ఎవరు కూడా నిరసన చేయకూడదు, ధర్నాలు చేయకూడదని చెప్పేసి ఒక నెల నుంచి అయితే ఈ నిరసనలనేవి కూడా చాలా తీవ్రతరమైనవిమాట. దాని మీద అక్కడ ప్రభుత్వం ఎవరైతే సాయుధ బలగాలు, పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆళ్ళ మీద తిరిగి కాల్పులు గట్టా చేశారు. ఇప్పటిదాకా అయితే దగ్గరగా 45 మంది చనిపోయినట్లయితే వార్తలొస్తున్నాయి. దీని మీద ట్రంప్ సీరియస్ అయ్యారు. మామూలుగా కాదు. ఎంత సీరియస్ అయ్యారంటే ట్రంప్ ఒకటే అన్నాడు. సైలెంట్‌గా, శాంతియుతంగా నిరసన చేసుకున్న వ్యక్తుల మీద ఎవరైనా దాడులు చేసినా గాని, ఆ ప్రభుత్వం వాళ్ళని కాల్చి చంపినా గాని, ఇమ్మీడియేట్‌లీగా మీ దేశంపై నేను యుద్ధం ప్రకటిస్తాను. చూసుకోండి తస్మాత్ జాగ్రత్త అని మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అది ఎక్కడో కాదు ఇరాన్‌కి. ఇరాన్‌లోని జరుగుతున్న ఈ సంక్షోభం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిరసనకారుల పైన రోజు రోజుకి కనీసం 10 మంది దాకా అయితే కాల్చి చంపేస్తుంది. దీన్ని సహించలేకపోయింది అమెరికా. ట్రంప్ అయితే సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. సో, అంతేకాకుండా మెక్సికో మీద కూడా దాడి చేస్తున్నట్లయితే అమెరికా పెద్ద ప్రకటన చేసింది. ఎందుకంటే మెక్సికోలోని మాదక ద్రవ్యాల పార్టీ విపరీతంగా పెరిగిపోయారన్నమాట. మెక్సికోలో వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే దగ్గర 450 మందిని చంపారు. మాదక ద్రవ్య వ్యాపారులకు అడ్డు వస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చంపి సంచుల్లో మూట కట్టి ఎక్కడ పడితే అక్కడ పడేశారన్నమాట. సో, ఇదంతా కూడా వరల్డ్ వైజ్ న్యూస్ వ్యాపించడంతో ఇంటర్నేషనల్‌గా అది అమెరికా వరకు చేరడంతో సో, ఆ మాదక ద్రవ్యాలన్నీ కూడా అమెరికా రవాణా అవ్వడంతో ట్రంప్‌కి విపరీతంగా అయితే కోపమొచ్చింది. మెక్సికోలో ఎవరైతే మాదక ద్రవ్యాలు ఇయన్నీ కూడా సప్లై చేసి, అక్రమ రవాణా ఇయన్నీ చేసి, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారో వాళ్ళందరిని కూడా ఆళ్ళందరి పైన కూడా ఆపరేషన్ చేపట్టి వాళ్ళందరిని కూడా చంపేస్తామని చెప్పి ట్రంప్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు. సో, దాన్ని పక్కన పెడితే 100 మంది చనిపోయారని చెప్పేసి అన్నాం కదా! ఈ 100 మంది అమెరికా వల్ల వెనిజులాలో చనిపోయారు. ఏ విధంగా అంటే వెనిజులా యొక్క దేశ ప్రధానిని పట్టుకొని అరెస్ట్ చేసే ఉద్దేశంలో ఉన్న అమెరికా, ఆ దేశ ప్రధాని యొక్క చుట్టూ ఉన్న భద్రతా బలగాల మీద అయితే కాల్పులు జరిపింది. కాల్పులు జరపడంతోటి దగ్గరగా 100 మంది చనిపోయారు. 100 మందిని కూడా 100 మంది చనిపోయినట్టు ప్రకటన చేసింది వెనిజులా ప్రభుత్వం మొదటిసారి. ప్రకటన చేస్తూ ఎవరికి కూడా మేము తల వంచం. మా వెనిజులా దేశం చాలా గట్టిదైనది. మా యొక్క ఆత్మవిశ్వాసం చాలా బలమైనది. అమెరికాయే కాదు దానికి మించిన దేశం వచ్చినా గాని మేము తల దించమని చెప్పేసి వారి యొక్క పార్లమెంట్‌లో అయితే ప్రకటన విడుదల చేశారు. సో, అమెరికా చేసిన దాడుల్లోని వెనిజులా యొక్క 100 మంది సైనికులు చనిపోయారని చెప్పేసి ప్రకటన విడుదల చేయగా, సో, ఆ వెనిజులాలోని పని చేయడం కోసం ఒక దేశం నుంచి అయితే 45 మంది సైనికులు కూడా వెళ్లారు. అక్కడ 45 మంది సైనికులు కూడా చనిపోయినట్టుగా అయితే ప్రకటన కూడా చేసింది. ఇదంతా చూస్తుంటే ప్రపంచ యుద్ధమే మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే రీసెంట్‌లీగా రష్యా యొక్క ఏదైతే షిప్ ఉందో ఆ షిప్‌నైతే అమెరికా సీజ్ చేసింది. అమెరికా కనీసం నెల రోజుల నుంచి ఈ షిప్‌నైతే మొత్తం గమనిస్తుందన్నమాట. వాళ్ళ యొక్క హై టెక్నాలజీ తోటి అడుగడుగున గమనిస్తుంది. రష్యా ఏదో విధంగా దాన్ని మ్యాప్ రూట్ మార్చినా గాని అమెరికా మాత్రం దాన్ని వదిలిపెట్టకుండా ట్రాక్ చేస్తూ వచ్చింది. సో, 2 రోజుల క్రితం అయితే ఆ షిప్‌ని పట్టుకొని సీజ్ చేసింది. సీజ్ చేస్తూ రష్యా మీద సంచలన ప్రకటనలు చేసింది. మీరు ఈ షిప్‌ని అక్రమంగా కొన్ని దేశాలకు రవాణా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకే దీన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. దీని మీద దాడి చేసామని చెప్పి రష్యా పైన కీలక వ్యాఖ్యలు చేయడంతో రష్యాకి కోపమొచ్చింది. ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ షిప్ ఏ విధంగా అక్రమ రవాణా అవుతుంది. అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్‌కి మదవెక్కిలా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ పనులు చేశాడు. దీన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి పుతిన్ కూడా దాని మీద సీరియస్ అయ్యారు. సో, ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఒక పెద్ద ప్రపంచ యుద్ధమే బయటపడే అవకాశం ఉందన్నమాట. అమెరికా చూసుకుంటే మొత్తం దేశం అంతటిని కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకుందామనే యోచనలోకి తెలుస్తుంది. ఒకవైపు రష్యా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యంత శక్తివంతమైన దేశంలో ఎదిగే అవకాశంగా కనిపిస్తుంది. ఇదంతా కనిపిస్తుంది ఏంటంటే ప్రపంచ యుద్ధం మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, మరి రాబోయే రోజుల్లో ఇంకెంత పరిణామాలు ఎదురు చూడవలసి వస్తుందో మరి చూడాలి. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని
ఇంకొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.